ఇజ్రాయెల్ ఇరాన్ పైన భీకరమైన దాడులు చేస్తుంది. ఇరాన్ లో ఉన్నటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలన్నింటిని కూడా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇరాన్ లోని తెహరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇజ్రాయెల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ అన్ని కూడా వేకెంట్ చేసేయమని చెప్పేసి, ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. బట్ కొంతమంది అయితే వెళ్ళారు, కొంతమంది అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఇరాన్ చాలా పెద్ద దేశం. సో ఇరాన్ చాలా ఆయుధాలు ఉన్నాయి. సో ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం కదా, ఇజ్రాయెల్ దేశం మమ్మల్ని ఏం చేయగలదనే నమ్మకం తోటి వాళ్ళు ఉండిపోయారు. చాలా మంది వెళ్ళలేదు అక్కడి నుంచి. సో ఎప్పుడైతే గడువు ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దళం తెహరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సదుపాయాల్ని, అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ అందరూ పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. సో మనం ఇదే గాజా ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడు అయితే కనుక గాజాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇజ్రాయెల్ ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో పర్టికులర్ టైం లోపు మీరున్న ప్రదేశాలని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పేసి. సో ఇజ్రాయెల్ చెప్పిన వెంటనే వాళ్ళు ఉన్న పలంగా ఖాళీ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి థింగ్స్ అన్ని తీసుకుని ఈజిప్ట్ కి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే గాజా పీపుల్ కి తెలుసు, పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా వాళ్ళకి అందరికీ కూడా తెలుసు, రేపు హమాస్ లేకపోయినా మళ్ళీ ఇజ్రాయెల్ లోకి వచ్చి ముందు చేసుకున్నట్టుగానే వ్యవసాయ పనులు చేసుకోవడానికన్నా మనకు అవకాశం ఇస్తుంది ఇజ్రాయెల్ అన్న నమ్మకం తోటి వాళ్ళు ఉన్న పలంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి హమాస్ మీద నమ్మకం లేదు. ఫస్ట్ వాళ్ళు ఉన్న పలంగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం, వెంటనే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వెంటనే కూడా ఇజ్రాయెల్ వైమానిక దళం అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటిని కూడా ధ్వంసం చేయడం మొదలు పెట్టింది. బట్ ఇరాన్ లోకి వచ్చేటప్పటికి పరిస్థితి అలా లేదు. ఇరాన్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళ నమ్మకం వేరేలా ఉండింది. ఇంత పెద్ద దేశం, అంత చిన్న దేశం మమ్మల్ని ఏం చేస్తుంది? సో ఇరాన్ చాలా పెద్ద దేశం, మా దగ్గర చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి కష్టపడి తయారు చేసుకున్నటువంటి ఆయుధాలు చాలా ఉన్నాయి. సో వీటితో మేము అటాక్ చేసేస్తాము, ఇరాన్ గెలుస్తుంది యుద్ధంలో, ఇజ్రాయెల్ ఏం చేయగలదన్న నమ్మకంతో చాలా మంది ఉండిపోయారు. సో ఎప్పుడైతే గడువు సమయం ముగిసిందో, గడువు సమయం ముగిసిన వెంటనే ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలు పెట్టేసింది. సో వైమానిక దాడులు మొదలు పెట్టడం తోటి అప్పటికి అర్థమైపోయింది వాళ్ళకి, సో ప్రాణాలతో బ్రతికుండాలంటే కనుక ఇరాన్ లో ఉండకూడదు. అప్పటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్న పలంగా పరిగెట్టడం మొదలు పెడుతున్నారు. అయితే గాజా వాళ్ళకైతే కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి లగేజ్ తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది. వీళ్ళు ఇచ్చినటువంటి టైం ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. ఇరాన్ వాళ్ళకైతే ఆ అవకాశం కూడా దొరకకుండా పోయింది ఇప్పుడు. సో ఉన్న పలంగా ప్రాణాలతో బ్రతికుండాలంటే ఇరాన్ వదిలి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఇజ్రాయెల్ వైమానిక దళం అయితే కనుక ఇరాన్ లో ఉన్నటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని టార్గెట్ చేసింది ఫస్ట్ అయితే. సో ఇరాన్ లో ఉన్నటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్తుంది. ఒక పక్కన తెహరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే అణు ఆయుధాలు తయారు చేసినటువంటి ప్లేసెస్, ఆ సరౌండింగ్స్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఒక పక్క నుంచి. اینام زدن به هم دیگه، انقدر حواسشون به اون ور بود زد به لبنده پژو. چون داغه تا اینجا داره حرارتشون میاد.
సో ఇరాన్ కి అర్థమైపోయింది ఇప్పుడు. సో ఇరాన్ ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో సో సివిలియన్స్ మీద, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సివిలియన్స్ మీద యూజువల్ గా అయితే గనక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ పెద్ద పెద్ద బంకర్స్ గాని అలాంటి వాటిని పేల్చడానికి ఉపయోగించేటువంటి బలిస్టిక్ రాకెట్స్ ని సివిలియన్స్ మీదకి ప్రయోగిస్తుంది ఇరాన్. సో దానికి అర్థమైపోయింది. సో ఇరాన్ లక్ష్యం ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజల్ని చంపాలి, ఇజ్రాయెల్ తో కాదు వాళ్ళకి, ఇజ్రాయెల్ దేశంతో కానీ ఇజ్రాయెల్ ఆర్మీ మీద కాదు వాళ్ళ టార్గెట్ అయితే కనుక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళని చంపడమే వాళ్ళ ఉద్దేశం. సో వీళ్ళ అణు ఆయుధాలు తయారు చేయడం కూడా దానికోసమే, ఇజ్రాయెల్ ని మొత్తం ధ్వంసం చేసేయాలి, ఇజ్రాయెల్ ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళ లక్ష్యం. ఇరాన్ చేసినటువంటి బలిస్టిక్ రాకెట్స్ ద్వారా సివిలియన్స్ చాలా మంది చనిపోతున్నారు, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అయినా సరే ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గట్లేదు. ఒక పక్కన ఇజ్రాయెల్ వైమానిక దళం, మరొక పక్క ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయినటువంటి మొసాద్ కూడా ఒక పక్క నుంచి దాడులు చేయడం మొదలు పెట్టింది. సో అక్కడ ఉన్నటువంటి ఏటీఎంస్ అన్నిటిని కూడా హ్యాక్ చేసేసింది, అండ్ అక్కడ ఉన్నటువంటి పవర్ గానీ అండ్ పెట్రోల్ గానీ ఇటువంటి మౌలిక సదుపాయాలు అన్నిటిని కూడా ఒక పక్క నుంచి ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు ఏ పక్క నుంచి ఏ రాకెట్ వస్తుంది, ఏ పక్క నుంచి ఏ రాకెట్ వచ్చి ఏ బిల్డింగ్ ని పేల్చేస్తుంది అర్థం కాని పరిస్థితి ఒక పక్కన. మరొక పక్కన మొసాద్ ఇరాన్ కి సంబంధించినటువంటి మెయిన్ పర్సన్స్ అందరినీ లేపుకుంటూ వెళ్ళిపోతుంది. ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, ఆర్మీ హెడ్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ, ఒకరు పోయిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళని లేపేస్తుంది, వాళ్ళు పదవిలోకి వచ్చిన ఒక 1 డేలోనే లేపేస్తుంది. సో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రజెంట్ ఇరాన్ లో అయితే కనుక. ఇది ఒక పక్కన ఉంటే ఇరాన్ కి సంబంధించినటువంటి మీడియా అంతా కూడా వేరే రకంగా పబ్లిష్ చేస్తుంది. ఎలా అంటే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్ ని మేము కూల్చేసాము, సో ఇజ్రాయెల్ ని మేము హస్తగతం చేసుకోబోతున్నాము, ఇజ్రాయెల్ మా చేతుల్లోకి వచ్చేయబోతుంది అన్నట్టుగా ఒక పక్కన పబ్లిష్ చేసుకుంటున్నారు. అది కూడా నేను మీకు చూపిస్తాను వీడియో. بند غیور ارتش جمهوری اسلامی ایران 1 فروند پهپاد فوق پیشرفته هرمس رو منهدم و سرنگون کرد و این پهپاد مجهز به تسلیحاتی بوده برای هدفگیری که حتی فرصت نکرده این تسلیحات رو به سوی اهداف خودش شلیک کنه و این نشون میده که نیروهای پدافندی ما آماده هستند و این پهپاد رو سرنگون کردن. సో అది ఇజ్రాయెల్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్టే కాదు అసలు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక పాడైపోయిన ఎయిర్ క్రాఫ్ట్ ని ఇజ్రాయెల్ అన్నట్టుగా చూపించుకుంటూ వాళ్ళు పబ్లిష్ చేసుకుంటున్నారు. సో బయట ప్రపంచానికి అలా చూపించుకుంటున్నారు. సో యాక్చువల్ అది ఇజ్రాయెల్ కి సంబంధించిందే కాదు ఆ ఫైటర్ జెట్ అయితే కనుక. సో ఇలాంటి న్యూస్లన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదొక రకంగా ఉంటే సో ఇప్పుడు ఇరాన్ అమెరికా దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతుంది. సో యుద్ధం ఆపేద్దాము, యుద్ధం ఆపేసి సో మీరు చెప్పినట్టుగా చేద్దాం అన్నట్టు బ్రతిమాలుతుంది. బట్ ఇజ్రాయెల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇజ్రాయెల్ యుద్ధం ఆపే ప్రసక్తే లేదు. యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ యుద్ధం అయితే కనుక ఆగే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇరాన్ ని మరొక ఇరాక్ గా చేయబోతుంది. ఇరాక్ కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసింది. అయితే ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకి ఎటువంటి సదుపాయాలు లేకుండా పోయింది. మొత్తం అన్ని ప్రదేశాల్లో అన్ని మౌలిక సదుపాయాల్ని ప్రతి దాన్ని ధ్వంసం చేసేసి ఎందుకు పనికి రాకుండా చేసేసి ఇజ్రాయెల్ ఇరాక్ ని హస్తగతం చేసుకుని అమెరికాకి గిఫ్ట్ గా ఇచ్చేసింది. సో తర్వాత ఇరాన్ కూడా ఇవ్వడానికి రెడీ చేస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కూడా మరొక గాజాగా చూడబోతాం మనం అతి త్వరలోనే. ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే కనుక. సో మరొక అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.